హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ స్వీటీ. ఈ రోజు కూడా ఎప్పట్లానే ఇంకో డిఫరెంట్ వీడియోతో వచ్చేసానండి. ఇప్పుడు నేను మీకు చూపించబోయే మొక్క అయితే రెడ్డివారి నానబాల అంటారండి. ఈ ఆకుని కంటి సమస్యలకు ముఖ్యంగా ఉపయోగిస్తారనమాట. కంటి సమస్యలకే కాదండి, ఇది మన ఆయుర్వేదంలో ఏంటంటే ఒక మొక్క ఉందంటే పర్టికులర్గా ఒక్క సమస్య మీదే పనిచేయదండి, అది 2-3 సమస్యలకైతే పనిచేస్తూ ఉంటుంది. అలా ఇది ముఖ్యంగా కంటి సమస్యలకైతే పనిచేస్తుంది అనమాట. అయితే ఈ రెడ్డివారి నానబాలాకుని పచ్చబొట్లాకు అలాగే నానబాల అని కూడా అంటారు. దీనికి ఇంకేం పేర్లు ఉన్నాయో నాకైతే పూర్తిగా తెలియదండి. నాకు తెలుసున్నంత వరకు మాత్రమే నేను మీకు చెప్తున్నానండి. నేను ఈ ఆకు పొలం నుంచి కోసి అక్కడ మా మావయ్య గారి ఇంటికి తెచ్చే లోపల ఆకు అయితే ఇలా వెళ్ళిపోయింది. మొత్తం మా ఇంటికి తెచ్చేటప్పటికైతే ఇంకా శాంతం వెళ్ళిపోయింది అనమాట అండి. అయితే ఈ ఆకు మనం తుంచేటప్పుడు దీంట్లో నుంచి పాలు కారుతాయి అనమాట అండి. ఆ పాలు కారినప్పుడు ఆ పాలు ఏంటంటే మనకి కళ్ళు గలకలు వస్తుంటాయి కదండి. అలా కళ్ళు గలకలు వచ్చినప్పుడు మన కంటి కొనకులో పెట్టుకున్నాం అనుకోండి, ఆ పాలు వెంటనే ఆ కళ్ళు కలకలు ఏవైతే ఉన్నాయో వెంటనే తగ్గిపోతాయి అన్నమాట అండి. ముఖ్యంగా ఈ మొక్క పొలాల్లో ఎక్కడ కనిపిస్తుంది అంటే మరీ విపరీతంగా వాటర్ ఫ్లోట్ అయ్యే దగ్గర ఉండదండి. కొంచెం చెమ్మగా ఉండి కొంచెం పొడిగా ఉన్న ప్రాంతాల్లో ఈ మొక్క ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అండి. ఎందుకంటే ఈ మొక్కని ఆవులు, మేకలు ఇవన్నీ తినేస్తాయి అన్నమాట. అందుకని చెప్పి మొక్క కొంచెం మనం అంటే అన్ని చోట్ల మనకి మొక్క కనిపిస్తుంది, అవి తినేయటం వల్ల మనకి తక్కువగా కనిపిస్తుంది అనమాట. అంటే మరీ వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్న చోట అయితే ఈ మొక్క కనిపించదండి. అందుకని చెప్పి పొలాలు గట్లు పైన వాటర్ తక్కువగా ఉన్న చోట అయితే ఈ మొక్క